ఒక పెద్దాయనికి రాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. ఇంట్లో చూస్తే మందులు లేవు. అలాగే అతని భార్య పిల్లలు కూడా ఊరికెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. డ్రైవరు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షాకాలం కావటంతో బయట వాన పడుతుంది. మందుల షాపు చూస్తే ఆ వీధి చివర ఒకటే ఉంది. ఇక చేసేదేమి లేక సరే అని నడుచుకుంటూ వెళ్దామని గొడుగు పట్టుకొని బయటకొచ్చి చూశాడు. ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో అని చూశాడు. అయితే పక్కనే ఒక గుడి దగ్గర రిక్షా అతడు ఆ భగవంతుడి వైపు చూస్తూ అంటే ఆ టెంపుల్ వైపు చూస్తూ దండం పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన ఆ రిక్షా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా కిరాయికి వస్తావా అని అడిగాడు. అతను సరేనండి వస్తాను అని ఆ పెద్దాయన రిక్షా ఎక్కాడు. ఆ రిక్షా ఇతను చాలా అనారోగ్యంతో అలాగే తన కళ్ళల్లో చెప్పుకోలేంత కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ పెద్దాయన, ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నీకేం బాగోలేదా, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడిగాడు. అప్పుడు రిక్షా అతను, ఈ వర్షాకాలం వల్ల 4-5 రోజుల నుంచి కిరాయికి దొరకలేదయ్యా, అసలు చాలా ఆకలిగా ఉంది, ఒంట్లో ఓపిక కూడా లేదు, ఇప్పుడే ఆ గుడి దగ్గర ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా స్వామి, ఆకలిని తట్టుకోలేకపోతున్నా, ఏదైనా భోజనం నాకు ఎవరితోనైనా భోజనం పంపించు స్వామి అని దండం పెట్టుకుంటున్నా అంటూ అతని బాధలు చెప్పుకుంటూ ఏదో కొంత బాధలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక కొంతసేపటికి మందుల షాపు వచ్చేసింది. ఇక ఆ పెద్దాయన రిక్షా దిగి మందుల షాపుకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఇతనికి సహాయం కోసమో నన్ను పంపించలేదు కదా, ఒకవేళ ఇదే కడుపు నొప్పి ఒక అరగంట క్రితం వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపించేవాణ్ణి కానీ అసలు ఆ రాత్రి సమయంలో నేను బయటకు వచ్చే అవకాశం ఉండేదే కాదు కదా అంటూ ఏదో ఆలోచిస్తూ మెడికల్ షాపులో ఉన్న ఆ దేవుడు ఫోటో వైపు చూస్తూ మనసులోని ఆ భగవంతుడితో ఇలా అన్నాడు, స్వామి, నన్ను ఆ రిక్షావాడికి సహాయం కోసం బయటికి పంపించావా కదా. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన మందులతో పాటు రిక్షావాడికి కూడా మందులు తీసుకున్నాడు. అనుకోకుండా ఒక హోటల్ కూడా తెరిసి ఉంది. అంటే భోజనం మిగిలిందని కట్టేద్దామని కట్టేయకుండా ఉన్నాడు. ఇక ఇక ఒక ఫుల్ మీల్స్ ఒక భోజనం ప్యాకెట్ కూడా తీసుకుని ఆ రిక్షావాడికి ఇచ్చాడు. అతడు ఏడుస్తూ, నేను భగవంతుడిని అడిగాను, నీ ద్వారా ఆ భగవంతుడు పంపించాడని ఎంత మనస్ఫూర్తిగా నమస్కారం చేశాడు. శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని చెప్పటానికి ఒక చక్కటి కథా ఉదాహరణ. మనం చేసే మంచి పనులో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ భగవంతుడు మనకు తోడుగా అండగా ఉంటారు. ఓం నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే మనకు తోడుగా ఉంటాడు. ఓం శ్రీ మాత్రే నమః.